Good evening, children. Today's our topic World between World Wars 7th part. Okay, children. Already మనం 6 parts దాకా డిస్కస్ చేసాం. ఈరోజు వచ్చేసేసి మనం 7th పార్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, స్పెషల్ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ were created to control and order society in ways that the Nazi wanted. ఈ లైన్స్లో మనకి ఏం చెప్తుంది చిల్డ్రన్? మనం చూసినట్లయితే సర్వేలెన్స్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే క్లోజ్ అబ్జర్వేషన్ అనమాట. ఎవరిని క్లోజ్ అబ్జర్వేషన్ అని అంటే సొసైటీని క్లోజ్ అబ్జర్వేషన్. ఇంకా తర్వాత ఏం చేస్తారంటే కంట్రోల్డ్. దేన్ని కంట్రోల్ చేస్తారంటే సొసైటీని కంట్రోల్ చేస్తారు. ఎందుకు కంట్రోల్ చేస్తారంటే నాజీ ఏమైతే అనుకున్నదో, నాజీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ విధంగా సొసైటీని కంట్రోల్ చేయటము, అలాగే క్లోజ్ అబ్జర్వేషన్లో అన్నది పెట్టే విధంగా చూడటం అనమాట. చిల్డ్రన్, ఇక్కడ మనం సర్వేలెన్స్ అని చూసాం కదా. సర్వేలెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? క్లోజ్ అబ్జర్వేషన్ కదా. ఇలాంటి క్లోజ్ అబ్జర్వేషన్ కోసం అనేసి అక్కడ సొసైటీలో ఎలాంటి పోలీసెస్ని నియమించాడు అని మనం చూసినట్లయితే, అపార్ట్ ఫ్రమ్ ద ఆల్రెడీ ఎగ్జాస్టింగ్ రెగ్యులర్ పోలీస్ ఇన్ ఏ గ్రీన్ యూనిఫామ్ అండ్ ద ఎస్ఏ అని పిలిచేవాళ్ళు అంట రెగ్యులర్ పోలీస్ని. వాళ్ళు ఎలాంటి యూనిఫామ్లో ఉండేవాళ్ళు? గ్రీన్ యూనిఫామ్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు. ఆర్ ఒకవేళ ఎస్ఏ కాకపోతే ఇంకే విధంగా పిలిచేవాళ్ళు చిల్డ్రన్? స్ట్రాంగ్ ట్రూప్స్. చిల్డ్రన్, ట్రూప్స్ అంటే ఏంటి? ఆర్మీ కదా, అంటే పోలీస్ ఆర్మీ అనమాట. స్ట్రాంగ్ అంటే మనకు తెలుసు కదా చిల్డ్రన్. మనము స్ట్రాంగ్ ట్రూప్స్ అంటే ఏంటి చిల్డ్రన్? స్ట్రాంగ్ అంటే ఏంటి? మనం తుఫాన్లు అనుకుంటాం కదా, స్ట్రాంగ్ వింగ్స్ అని చెప్పుకుంటాం కదా. అలా స్ట్రాంగ్ వింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, తుఫాన్లు ఎలా వస్తాయో ఆ విధంగా ఈ ట్రూప్స్ ఏం చేసే అంత ఇదిగా వర్క్ చేసే అనమాట. ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారన్నది ఎవరు ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదనమాట. ఓకే, ఇంకేం చెప్తున్నాడు? దే ఆల్సో ఫార్మ్డ్ ద గెస్ట్ పో అంటే ఎవరని చెప్తున్నాడు చిల్డ్రన్? సీక్రెట్ స్టేట్ పోలీస్ అని చెప్తున్నాడు. వీళ్ళంతా సీక్రెట్గా ఉండే ఏజెన్సీస్ అనమాట గెస్ట్ పో అన్నది. తర్వాత మనకి ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్? ఎస్ఎస్ అంటున్నాడు. ఎస్ఎస్ అంటే ఏం చెప్తున్నాడు? ప్రొటెక్షన్ సెక్యూర్డ్. ఓకే, ఈ ప్రొటెక్షన్ సెక్యూర్డ్ కూడా వీళ్ళు కూడా సీక్రెటే అనమాట. ఎవరికి ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు అన్నది మనకి సీక్రెట్గానే ఉంచేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్? ఇక్కడ మనం చూసినట్లయితే క్రిమినల్ పోలీస్ అండ్ ద సెక్యూరిటీ సర్వీస్. దాన్ని ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్? దానికి ఇచ్చిన నేమ్ ఎస్డి అంటున్నాడు. ఎస్డి అంటే ఏంటి? క్రిమినల్ పోలీస్ అండ్ ద సెక్యూరిటీ సర్వీస్. ఓకే చిల్డ్రన్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా చిల్డ్రన్, ఈ ఎస్ఎస్ తర్వాత గెస్ట్ పో వీళ్ళు ఇద్దరు కూడా సీక్రెట్ ఏజెన్సీస్ అనమాట. ఓకే, ఈ సీక్రెట్ ఏజెన్సీస్ పోలీసెస్ ఏం చేసేవాళ్ళు అంటే వాంటెడ్ టు ఫ్రమ్ డోర్ టు డోర్ లుకింగ్ ఫర్ హిట్లర్ ఎనిమీస్ ఎవరున్నారా అనేసి డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ సెర్చ్ చేసేవాళ్ళంట. ఓకే, ఎందుకు సెర్చ్ చేసేవాళ్ళు? వాళ్ళకి అసలు వాళ్ళ ఎనిమీస్ ఎవరు అని మనం చూసినట్లయితే సోషలిస్టులుగా మనం చూసాము, తర్వాత కమ్యూనిస్టులను చూసాము, తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్స్ అండ్ అదర్స్ వచ్చేసేసి ఎవరు చిల్డ్రన్? జర్మనీలో ఉంటూ జర్మన్స్ అయ్యి ఉండి కూడా వాళ్ళు ఎవరైతే నాజీని ఇష్టపడరో, నాజీ ఐడియాలజీని ఇష్టపడరో వాళ్ళందరినీ కూడా ఈ ఇక్కడ ఇచ్చినవి అన్ని ట్రూప్స్ ఏంటి అని అంటే పోలీస్ ఆర్మీ ట్రూప్స్ అనమాట. ఇవన్నీ కొన్ని సీక్రెట్గా పనిచేసేవి, కొన్ని సొసైటీలో నార్మల్గా కనపడేవి అనమాట. ఓకే, అలాంటివి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకొంతమందిని ఏం చేసేవాళ్ళు? కిల్ చేసేవాళ్ళు అనమాట, చంపేసేవాళ్ళు. అవి ఎలా జరిగాయి అన్నది మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్. రెసిస్టెన్స్. చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే రెసిస్టెన్స్ అని చెప్తున్నాడు, అంటే వాళ్ళని ఎలా అరెస్ట్ చేసేవాళ్ళు అన్నది. ఫస్ట్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చిల్డ్రన్? ఫాస్టర్ నిమోల్లర్. ఈ నిమోల్లర్ అని ఆయన ఏం చేశాడు? ఒక స్టేట్మెంట్ని రాశాడు. ఆ స్టేట్మెంట్ ఏం రాస్తున్నాడు చిల్డ్రన్? హీ రోట్ మూవింగ్లీ అబౌట్ ద సైలెన్స్. అంటే అప్పుడు జర్మన్ సొసైటీని ఎలాగ సైలెన్స్ చేశారు అన్న చెప్తున్నాడు.
అలాగా ఇప్పుడు మనం ఏమైతే ఏజెన్సీస్ చూసావో వాళ్ళందరినీ కూడా నాజీ ఎంపైర్ అని చెప్తున్నాడు. అంటే హిట్లర్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నాజీ సొసైటీ ఎలా ఉంది అని అంటే హిట్లర్ రూల్ చేసే ఆయన ఒక ఎంపైర్గా మనకి కనిపిస్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఆ టైమింగ్లో ఈయన అబ్జర్వ్ చేసింది ఎవరు, ఎలా సొసైటీని ఎలా అబ్జర్వ్ చేశాడు అని మనం చూసినట్లయితే, అలాగే ఈ పాస్టర్ అసలుకి ఎవరై ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఆర్డినరీ జర్మన్. ఈయన వచ్చేసేసి జర్మన్గానే కనిపిస్తున్నాడు. ఓకే, కాకపోతే ఆయన ఎవరు నాజీ యొక్క ఐడియాలజీని ఇష్టపడిన పాస్టర్ కాదనమాట. ఓకే చిల్డ్రన్, పాస్టర్ వచ్చేసి మనం చూసినట్లయితే యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా క్రిస్టియానిటీని ఫాలో అయ్యేటోళ్ళు. తర్వాత కొంతమంది క్యాథలిక్స్ కూడా డినామినేషన్స్ ఉండేవి అనమాట. అయితే చిల్డ్రన్ అసలుకి పాస్టర్స్ ఎలా ఉంటారు అని మనం చూసినట్లయితే వాళ్ళు పీస్ఫుల్ మేనర్గా ఉంటారని మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఆ కాంటినెంట్లో ఉన్న వాళ్ళే కానీ, తర్వాత ఇక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళే కానీ పీస్ఫుల్ మేనర్గా ఉండే పాస్టర్స్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఆయన ఏమని రాస్తున్నాడు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్. ఫస్ట్ దే కేమ్ ఫర్ ద కమ్యూనిస్ట్. వాళ్ళు దేనికోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, హౌస్ టు హౌస్ వచ్చేసి వాళ్ళు సర్చ్ చేసేవాళ్ళని. అలా సర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎవరి కోసం వచ్చారంట చిల్డ్రన్? కమ్యూనిస్ట్ కోసం. వెల్ ఐ వాజ్ నాట్ ఏ కమ్యూనిస్ట్. అయితే నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి ఏం చెప్తున్నాడు, సో ఐ సెడ్ నథింగ్. వాళ్ళు కమ్యూనిస్ట్ అంటే ఏంటి, వాళ్ళు లోపలికి వచ్చేసి ఇక్కడ ఎవరైనా కమ్యూనిస్ట్ ఉన్నారా అని అడగటం కానీ, లేకపోతే కమ్యూనిస్ట్ ఫ్లాగ్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కనిపిస్తాయి కదా చిల్డ్రన్, వాటి కోసం వెతుకుతారనమాట. కాబట్టి ఈయన కమ్యూనిస్ట్ కాదు కాబట్టి ఈయన్ని వదిలేసేసి వెళ్ళిపోయారు అనేసి అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు చిల్డ్రన్, దెన్ ది కేమ్ ఫర్ ద సోషల్ డెమోక్రటిక్స్ కదా. ఇప్పుడు ఎవరి కోసం వచ్చారు? సోషల్ డెమోక్రటిక్స్ కోసం అని వచ్చారు. అయితే ఏమంటున్నాడు, వెల్ ఐ వాజ్ నాట్ ఏ సోషల్ డెమోక్రటిక్. కాబట్టి ఈయన మళ్ళీ సోషల్ డెమోక్రటిక్ కాదు కాబట్టి సో ఐ డిడ్ నథింగ్. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఏమైంది, అప్పుడు కూడా పాస్టర్ని వదిలేశారు. ఎవరైతే సోషల్ డెమోక్రటిక్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే అంటే చూడండి చిల్డ్రన్, ఆల్రెడీ కమ్యూనిస్ట్ కోసమని ఒకసారి పాస్టర్ దగ్గరికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. అలాగే సెకండ్ టైం సోషల్ డెమోక్రటిక్స్ కోసమని వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి చిల్డ్రన్, వెన్ దే కేమ్ ఫర్ ద ట్రేడ్ యూనియనిస్ట్. ఓకే, ఈ ట్రేడ్ యూనియనిస్ట్ కోసమని వచ్చారని చెప్తున్నాడు. అయితే ట్రేడ్ యూనియనిస్ట్ అంటే ఎవరు చిల్డ్రన్? ఎవరైతే లేబర్ క్లాస్ ఉంటారో వాళ్ళు. అందులో ఈ యూనిస్టుల వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు స్ట్రైక్స్ చేస్తారు కదా, యూనియన్స్ని ఫామ్ చేసి. అలా ఫామ్ చేసి వీళ్ళు స్ట్రైక్ చేయటం వల్ల ఏమవుతుంది, ఫ్యాక్టరీస్ అన్నాయి కొన్ని రోజులు క్లోజ్ అయిపోతాయి కదా. అలాంటివి కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట. కాబట్టి మనం చూసినట్లయితే జర్మన్ సొసైటీలో అసలుకి ఫస్ట్గా హిట్లర్ చేసిన ఫస్ట్ వాళ్ళ పాలసీలో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఏదైతే ఈ యూనియన్గా ఫామ్ అవుతారో ఆ యూనియన్గా గవర్నమెంట్కి ఆపోజిట్గా ఫామ్ అయ్యే ఏ యూనియన్ని వాళ్ళు ఇష్టపడరు అనమాట. కాబట్టి దాన్ని స్టాప్ చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే బట్ ఐ వాజ్ నాట్ ఏ ట్రేడ్ యూనియనిస్ట్. కాబట్టి నేను అలాగా వర్కింగ్ క్లాస్లో ఉండి ఇలా యూనియన్ని ఫామ్ చేసే ఒక కార్మికుడిని కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అండ్ దెన్ దే కేమ్ ఫర్ ద జూయిష్. కాబట్టి ఈయన్ని వదిలేసేసి వాళ్ళని ఎత్తుకుపోయారు. తర్వాత ఇంకెవరి కోసం వచ్చారని చెప్తున్నాడు చిల్డ్రన్, కేమ్ ఫర్ ద జూయిష్ కోసం అని కూడా వచ్చారని చెప్తున్నాడు. ఓకే, బట్ ఐ వాజ్ నాట్ ఏ జ్యూ. నేను జ్యూని కాదు, నేను జూయిష్ పీపుల్ని కాదు. కాబట్టి ఏం చెప్తున్నాడు, సో ఐ డిడ్ లిటిల్. కాబట్టి ఆయనేమి చేయలేదు. కాబట్టి ఇంకేం చెప్తున్నాడు, వెన్ దే కేమ్ ఫర్ మీ. ఇప్పుడు ఎవరి కోసం వచ్చారంటే చిల్డ్రన్, ఇతని కోసమే వచ్చారు. అంటే ఇతని ఎవరని మనకు కనిపిస్తుంది, మనం ఆల్రెడీ చూసాం డిస్కషన్లో. ఈయన నార్మల్ జర్మనీ మ్యానే, కానీ ఆయన ఏంటి, నాజీ యొక్క ఐడియాలజీని ఇష్టపడని ఆయన. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం చూసినట్లయితే నాజీ ఎంపైర్గా మనకి కనిపిస్తుంది కదా. కాబట్టి
ఈ నాజీ ఎంపైర్ అంటే ఏంటి, అక్కడంతా మోనార్కీ రూల్స్ అన్నాయి లీడ్ అవుతున్నాయి సొసైటీలో. కాబట్టి ఈయన ఏమంటున్నాడు, వీళ్ళందరి కోసం మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు సెర్చ్ చేస్తుంది డోర్ టు డోర్. అది కూడా డోర్ టు డోర్ సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎవరి కోసం, కమ్యూనిస్ట్ కోసం, తర్వాత సోషల్ డెమోక్రటిస్ట్ కోసం, తర్వాత వచ్చేసి ట్రేడ్ యూనియన్స్ కోసం, ఆ తర్వాత వచ్చేసేసి యూనియనిస్టుల కోసం, నెక్స్ట్ మనం చూసినట్లయితే జూయిష్ కోసం వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ లాస్ట్ ప్రయారిటీ మనం చూసినట్లయితే ఎవరు చూస్తున్నారు చిల్డ్రన్, ఎవరైతే జర్మన్స్ ఉండి వాళ్ళు ఎవరైతే నాజీ ఐడియాలని ఒప్పుకోరో వాళ్ళ కోసం కూడా వచ్చారని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే దేర్ వాజ్ నో వన్ లెఫ్ట్ హూ కుడ్ స్టాండ్ అప్ ఫర్ మీ. అయితే వీళ్ళందరి కోసం కూడా స్టాండ్ తీసుకున్నది ఎవరు అని అంటే ఫాస్ట్ మనకు కనిపిస్తున్నాడు కదా. అయితే ఈయన కోసం స్టాండ్ తీసుకుని ఇప్పుడు జర్మన్ సొసైటీతో ఫైట్ చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. దానివల్ల సొసైటీ ఎలా మారిపోయిందని చిల్డ్రన్, సైలెంట్గా మారిపోయింది అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే నాజీస్ యొక్క ఏ విధంగా వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు, ఏ విధంగా సొసైటీని సైలెంట్ చేశారు, ఏ విధంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కిల్ చేశారు అన్నది మొత్తం కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఆ యొక్క పాస్టర్ ఏం చేశాడు అని అంటే ఇలాగ రిటర్న్లో ఆయన యొక్క మెసేజ్ని మన అందరికీ అందించాడు అనమాట. ఓకే, these extra constitutional power of these newly organized force gave the Nazi state its reputation as the most dreaded criminal state. Children, dreaded అంటే horrible అన్నమాట, అంటే భయంకరమైన క్రిమినల్ స్టేట్గా, అంటే ఆ గవర్నమెంటే ఒక క్రిమినల్ గవర్నమెంట్గా మారిపోయింది అనేసి చెప్తున్నాడు. దేనివల్ల అంటే ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్, అంటే ఈ ఎనేబుల్ పవర్ వల్ల, ఏదైతే ఎనేబుల్ యాక్ట్ని తీసుకొచ్చాడో హిట్లర్, దానివల్ల ఆయనే కాన్స్టిట్యూషన్ని ఆయన కాన్స్టిట్యూషన్ మార్చేశాడు. ఏం మార్చేశాడు, ఈ నాజీ యొక్క ఐడియాలజీని ఆయన దాని లోపల పెట్టాడనమాట. కాబట్టి అలాంటి ఐడియాలజీని బట్టి అక్కడున్న నాజీ గవర్నమెంటే మొత్తం కూడా రూల్ చేస్తుంది. కాబట్టి అక్కడున్న సొసైటీ ఎలాగ మారిపోయిందని చెప్తున్నాడు చిల్డ్రన్, క్రిమినల్ స్టేట్గా, అంటే గవర్నమెంటే క్రిమినల్ గవర్నమెంట్గా మారిపోయింది అని చెప్తున్నాడు. ఓకే, గెస్టపో హ్యాడ్ ద అథారిటీ టు స్టాప్. చిల్డ్రన్, ఈ గెస్టపో అన్నది ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం, ఏమని, సీక్రెట్ స్టేట్ పోలీస్ కదా. అలాంటి ఈ స్టేట్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ఉండదు కదా చిల్డ్రన్ వాళ్ళకి, రిపబ్లికన్ కాన్స్టిట్యూషన్, వైమర్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్, దాని యొక్క అథారిటీని ఏం చేశారంటున్నారు, స్టాప్ చేశారంటున్నారు. స్టాప్ చేసేసి ఏం చేశారు, టెర్రర్ ఛాంబర్స్కి వాళ్ళ ఎవరైనా వీళ్ళకి ఆపోజిటర్స్ ఉంటే వాళ్ళని పంపించేసేవాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ఎనీవన్ అట్ విల్ ఆర్ అరెస్ట్ పీపుల్ వితౌట్ ఎనీ లీగల్ ప్రొసీడర్. ఎలాంటి లీగల్ ప్రొసీడర్ లేకుండానే వీళ్ళని ఏం చేసేవాళ్ళు అంటున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసేసేవాళ్ళు. అలాంటి లాని ఎవరిచ్చారు అని అంటే నాజీ యొక్క కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, ఇంకా మనం ఇది చూసినట్లయితే అసలుకి ఈ పవర్ ఇంకా ఎలా ఉంది అని మనం చూసినట్లయితే, దిస్ పవర్ వర్ యూజ్డ్ టు అరెస్ట్ అండ్ టెర్రర్ మిలియన్స్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు చిల్డ్రన్, ట్రేడ్ యూనియనిస్ట్ అండ్ పీపుల్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ ద జూయిష్. They did all this to build a state of horror and fear. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు చిల్డ్రన్, వీళ్ళకి కంప్లీట్ పవర్ ఉంది. ఈ గెస్టపో సీక్రెట్ పోలీసెస్కి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని ఎవరిని కూడా ఎటువంటి లీగల్ ప్రొసీడర్ అన్నది ఏమీ లేకుండానే ఏం చేస్తారు, వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అలాగే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని టార్చర్ పెట్టవచ్చు, అలాగే టార్చర్ కూడా చేస్తారని చెప్తున్నాడు. మిలియన్స్ ఆఫ్ ఎంతమంది పీపుల్ అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అని చెప్తున్నాడు. అందులో మనం చూసినట్లయితే ట్రేడ్ యూనియనిస్ట్ కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే మైనారిటీస్ అంటే ఎవరు చిల్డ్రన్, స్మాల్ గ్రూప్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు కాకుండా, పాపులర్గా ఉన్న మెజారిటీ పీపుల్ కాకుండా తక్కువగా ప్యాకేజ్లో ఉన్న పీపుల్ అనమాట. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరు, కమ్యూనిస్టులు అంటున్నాడు. ఇంకా ఎస్పెషల్లీ ద జూయిష్, వీళ్ళు కూడా ఎవరు, మైనారిటీస్. ఓకే, ఈ జూయిష్ కూడా అంటే తక్కువగా గ్రూప్స్ ఉన్న జూయిష్. ఓకే, అలాంటి వాళ్ళకి ఎలాగ మారిపోయిందంటే ఆ సొసైటీ
మనం చూసినట్లయితే హర్రర్ అండ్ ఫియర్. సొసైటీలో ఇలాంటి జూయిష్ పీపుల్కి, తర్వాత కమ్యూనిస్టులకి, యూనియనిస్టులకి, వీళ్ళందరికీ కూడా ఏమైపోయింది, సోషలిస్టులకి హర్రర్ అన్న ఫియర్ అన్నది ఏర్పడింది. ఎందుకు? వాళ్ళు డోర్ టు డోర్ వచ్చి సర్చ్ చేసేవాళ్ళు అనమాట. కమ్యూనిస్ట్ కనపడ్డాడు అంటే అరెస్ట్ చేయటమే, జూయిష్ కనపడ్డాడు అంటే అరెస్ట్ చేసేవాళ్ళు, అలాగే యూనియనిస్ట్ కనపడ్డాడు అంటే అరెస్ట్ చేసేవాళ్ళు. ఇలా అరెస్ట్ చేసి ఎక్కడికి పంపిస్తారు అని అంటే, ఎక్కడికి పంపిస్తారు అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత అలా వచ్చి ఎవ్రీడే వాళ్ళని హౌస్ టు హౌస్, అంటే ఒక్క హౌస్ని కనీసం మనం చూసాం కదా చిల్డ్రన్, అక్కడ ఫాస్టర్ దగ్గర 3-5 టైమ్స్ విజిట్ చేసేవాళ్ళు అనమాట. విజిట్ చేయటం వల్లే దాన్ని ఏమంటున్నాడు, టార్చర్ అని చెప్తున్నాడు. ఇలాంటి రూల్స్ అన్నీ కూడా ఎవరిచ్చారు అని అంటే నాజీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, హిట్లర్ అసైన్డ్ ద రెస్పాన్సిబిలిటీ of economic recovery to the economist హాల్మర్ షార్ట్. చిల్డ్రన్, ఈ హాల్మర్ షార్ట్ అన్న ఆయన ఎవరు అని అంటే ఒక ఎకనామిస్ట్ అనమాట. చూడండి చిల్డ్రన్, ఇక్కడ కనిపిస్తున్నాడు, ఈయన అనమాట ఆ ఎకనామిస్ట్. చిల్డ్రన్, ఈయన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ జర్మనీ. ఎందుకు ఈయన ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అని మనం చూసినట్లయితే, జర్మన్ గవర్నమెంట్లోనే ఎన్నోసార్లు ఎకనామిస్ట్గా, తర్వాత ఫైనాన్షియర్గా, తర్వాత గవర్నమెంట్లో జాబ్ చేసిన ఆయన అనమాట. ఓకే, కాబట్టి ఈయన మనం చూసినట్లయితే గ్రేట్ డిప్రెషన్ జరిగింది కదా చిల్డ్రన్, ఆ గ్రేట్ డిప్రెషన్లో జర్మన్ గ్రేట్ డిప్రెషన్ కూడా మనం చూస్తాం. ఆ టైమింగ్లో మనం ఏం చెప్పుకున్నాం చిల్డ్రన్, జర్మన్ కరెన్సీ ప్రింట్ చేశారు అని చెప్పుకున్నాం కదా. అలాంటి టైమింగ్లో జర్మన్ కరెన్సీని ప్రింట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనేసి గవర్నమెంట్ని హెచ్చరించిన వ్యక్తి కూడా ఈయనే అనమాట. ఓకే, అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈయన చాలా రిచ్ పర్సన్ చిల్డ్రన్, దానికి తోడు ఈయనకే ఓన్ బ్యాంక్స్ కూడా ఉండేవి అనమాట. ఓకే, అయితే అదే కాకుండా మనం చూసినట్లయితే ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్ కనిపిస్తుంది కదా చిల్డ్రన్, ఆ ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్లో ఫండ్స్ని ఎక్కువగా జర్మన్ గవర్నమెంట్ పే చేయాలి కాబట్టి, అలా పే చేసేటప్పుడు కమిషనర్గా ఉన్న ఆయన కూడా ఈయనే అనమాట. దాన్ని ఆయన ఆపోజిట్గా తీసుకొని ఆ టైమింగ్లోనే వైమర్ రిపబ్లిక్ గవర్నమెంట్కి రిజైన్ చేస్తాడు. ఎందుకు అని అంటే మనం ఎందుకు పే చేయాలి అన్న ఉద్దేశంతో. ఓకే, కాబట్టి ఈయన జర్మన్ సొసైటీలో ఒక ఉన్నత వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆయనకి ఎవరు ఇచ్చారు ప్రయారిటీ అని అంటే హిట్లర్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన ఒక ఎకనామిస్ట్, ఆల్రెడీ ఆయనకి ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే ఈ హిట్లర్ గవర్నమెంట్లో కూడా ఎకనామిస్ట్గా ఆయనకి ఆ ఛాన్స్ ఇచ్చాడు అనమాట. దేనికోసము అని అంటే రికవరీ, మళ్ళా జర్మన్ సొసైటీని ఎప్పటికంటే కూడా ఇంకా బెటర్ సొసైటీగా తీసుకురావాలని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, షార్ట్స్ aimed at full production and full employment through a state funds work creation programs. చిల్డ్రన్, ఈ ప్రోగ్రామ్స్ అన్నవి ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఫుల్ ప్రొడక్షన్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే ఫుల్ ఎంప్లాయ్మెంట్ కదా. అయితే ఈ ఫుల్ ఎంప్లాయ్మెంటే కానీ ఈ ఫుల్ ప్రొడక్షనే కానీ ఇవన్నీ దేని ద్వారా జరగాలి అంటున్నాడు, త్రూ స్టేట్ ఫండ్స్ అంటున్నాడు. అంటే గవర్నమెంట్ యొక్క ఫండ్స్తోనే వర్క్ అన్నది, క్రియేషన్ అన్నది జరగాలి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే జరగాలి. ఆ ప్రోగ్రామ్స్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా ఫండ్స్ ఎవరిస్తారు అని అంటే గవర్నమెంటే ఇస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అందులో మనకు చూసినట్లయితే చిల్డ్రన్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాడు. ఓకే, అసలుకి ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తీసుకొస్తారు, తర్వాత మనం వచ్చేసి ఈ ప్రొడక్షన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. మొదటిగా ఫుల్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఎక్కువగా ఇచ్చినది ఏంటి అని అంటే మనందరికీ తెలుసుగా చిల్డ్రన్, జర్మన్ కంట్రీ అంటేనే ఆర్మీ కదా. అయితే ఆర్మీలో ఎలాంటి కండిషన్ ఇచ్చేసేసాడు అని అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ కింద జర్మన్లో ఉన్న వాళ్ళు ఏ వర్క్ చేయాలి అన్నా కానీ ఫస్ట్ ఏం చేయాలి అని అంటే తప్పకుండా ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఆర్మీలో జాయిన్ అయ్యి కనీసము సోల్జర్గా 5 years వర్క్ చేసి నా తర్వాతే వాళ్ళు ఇంకా ఏదైనా ఫర్దర్ అనదర్ జాబ్స్ చేయాలి కానీ చిల్డ్రన్
తప్పకుండా కంపల్సరీ రూల్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో కనీసం 5 years అన్నది వర్క్ చేయాలన్నది. ఓకే, అయితే ఇలాగా ఫుల్ ఎంప్లాయ్మెంట్కి లో ఉన్న ఒక స్కీమే మనకి ఇక్కడ ఇచ్చిన స్కీమ్ అనమాట. ఇదేదో చూద్దాం చిల్డ్రన్. ట్రినేషన్ చిల్డ్రన్, ఇదేంటే సిద్ధాంతం అనమాట. ఏంటి నాజీ యొక్క ఐడియాలజీ మనకి ఇక్కడ చెప్తున్నాడు. నాజీస్ ట్రై టు టీచ్ దేర్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్ ఓన్లీ వన్ వే ఆఫ్ థింకింగ్, నాజీ ఐడియాలజీ. ఆ నాజీ ఐడియాలజీ ఎలా ఉందో మనకి చెప్తున్నాడు అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నాజీలు తమ పిల్లల్ని మొదటి నుంచే ఒక రకమైన ఒక ట్రైనింగ్లో వాళ్ళని బిగినింగ్ నుంచి పెంచారని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రేస్ ఉంది కదా, వాళ్ళ రేస్ వచ్చేసేసి సుపీరియారిటీ ఆఫ్ జర్మనీ అనేసి సుపీరియారిటీగా గొప్పది అనేసి చెప్పుకుంటున్నారు అనమాట. ఇంకేం చెప్తున్నారు, ఆ గ్రేట్నెస్ అంతా ఎవరిది అంటే హిట్లర్ది అని చెప్పుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఎవరిని హేట్ చేస్తున్నారు అంటే జూయిష్ని, అలాగే నాజీ ఐడియాలజీ నచ్చని పీపుల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, హేట్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. మళ్ళీ మనం కింద చూస్తే చిల్డ్రన్, అయితే ఈ నాజీకి ఆ ఐడియాలజీ స్టార్ట్ చేసేది ఎప్పటి నుంచి టీచ్ చేసేది అని అంటే, ఆల్ ద బాయ్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 10 years, 10 years లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు, ట్రైనింగ్కి తీసుకొని అప్పటి నుంచే వాళ్ళకి టీచ్ చేస్తా ఏం చేస్తారు, ఆ ట్రైనింగ్లో నాజీ ఐడియాలజీని చెప్తారు. ఆ నాజీ ఐడియాలజీ వచ్చేసేసి ఏంగా మనకి కనిపిస్తుంది అంటే, హిట్లర్కి వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ని ఎనర్జీని ఇస్తారనేసి, వాళ్ళకి సేవియర్ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళ కంట్రీకి సేవియర్ ఎవరు అని అంటే హిట్లరే అనేసి చెప్తున్నారు. తర్వాత వాళ్ళంతా కూడా ఎలా ఉంటారంట, ఐఎమ్ విల్లింగ్ అండ్ రెడీ టు గివ్ అప్ మై లైఫ్ ఫర్ హిమ్, సో హెల్ప్ మీ గాడ్. ఆయనకి విల్లింగ్గా ఉండి వాళ్ళ యొక్క ప్రాణాన్ని కూడా హిట్లర్కి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతారంట. కాబట్టి దేవుడు ఏం చేయాలా, అలా సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళకి దేవుడు సహాయం చేయాలి అనేసి వీళ్ళు ఏం చేస్తారంట, ప్రతిజ్ఞ చేస్తారని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, మనం ఇక్కడ చూసినట్లయితే, వి స్టార్ట్ వెన్ ద చిల్డ్రన్ ఈజ్ 3 years old. ఎప్పుడైతే పిల్లలకి 3 years వస్తాయో అప్పటి నుంచే వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళకి థింకింగ్ అన్న స్టార్ట్ అవడంతోనే వాళ్ళకి ఏం చేస్తారంట, ఒక చిన్న ఫ్లాగ్, లిటిల్ ఫ్లాగ్ ఇచ్చేసేసి దాన్ని ఊపటం అన్నది నేర్పిస్తారంట. ఆ తర్వాత ఏం చేస్తారు, స్కూల్కి వచ్చిన తర్వాత మిలిటరీ సర్వీస్ హిట్లర్ గురించి చెప్తారని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు, ఎవరైతే ఉన్నారో లేబర్స్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు వాళ్ళకి నచ్చకపోని ఆ యూనిటీని ఏం చేస్తారంటున్నారో, వాళ్ళకి నచ్చని వాళ్ళని మేము చంపేస్తాం, వాళ్ళని వదిలిపెట్టం అన్న భావాజాలాన్ని చిన్నప్పటి నుంచే పిల్లల్లో నేర్పిస్తారని చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, ఇదంతా ఏంటి అంటే నాజీ యొక్క ఐడియాలజీ. ఈ నాజీ ఐడియాలజీని అసలుకి హిట్లర్ ఎప్పుడు రాశాడు అంటే, ఐడియాలజీ అంతా అసలుకి హిట్లర్ ఎప్పుడు రాశాడు అని అంటే, చిల్డ్రన్ మనం చూసినట్లయితే హిట్లరు ఫారెన్ పాలసీలో ఏం చేస్తాడంటే, ఏవైతే వాళ్ళకి ప్రామిస్ చేస్తాడో, ఇండస్ట్రీస్ని తీసుకొస్తా, వర్క్ని తీసుకొస్తా అనేసి ప్రామిస్ చేస్తాడు. కాబట్టి ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఫారెన్ పాలసీస్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు అనమాట. ఆ టైమింగ్లో ఫారెన్ పాలసీ అంటే ఏంటి, పక్క కంట్రీస్కి వెళ్ళిపోయి వాటిని పైన అటాక్ చేసి వాటిని ఆక్యుపై చేసుకోవటం అనమాట. అలా ఆక్యుపై చేసుకునే టైమింగ్లో, బవేరియాని ఆక్యుపై చేసే టైమింగ్లో ఏమవుతుందంటే, హిట్లర్ని అరెస్ట్ చేస్తారనమాట. అరెస్ట్ చేసినప్పుడు ఆయన జైలుకి పంపిస్తారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, మెయిన్ కాంఫ్ అనేసి ఒక థీరీని రాస్తాడనమాట. ఆ థీరీ ఏంటి అంటే నాజీ ఐడియాలజీ. దానికే చిల్డ్రన్ ద నాజీ బైబిల్ అని కూడా అంటారు. ఆ నాజీ బైబిల్ అంటే మెయిన్ కాంఫ్. చిల్డ్రన్, ఈ మెయిన్ కాంఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్, బిట్స్లో అడుగుతూ ఉంటాడు అనమాట. ఉమెన్ అండర్ నాజీస్, నాజీ యొక్క ఐడియాలజీలో ఉమెన్ యొక్క క్యారెక్టర్ గురించి మనం చెప్తున్నాడు చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్టయితే, ఇన్ ద అడ్రస్ టు ఉమెన్ అట్ ద న్యూరెంబర్గ్, ఈ న్యూరెంబర్గ్ పార్టీలో ఆయన ఏమైనా స్పీచ్ ఇస్తున్నాడు అంటున్నాడు. ఈ 1934 8 September అప్పుడు, వీ డు నాట్ టు కన్సిడర్ ఇట్ కరెక్ట్ ఫర్ ద ఉమెన్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ద మ్యాన్తో పాటు సమానంగా
మహిళలు జోక్యం చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, ఈ ఉమెన్ అన్నది మెన్ అన్న వాళ్ళు ఇద్దరు ఒక రెండు ప్రపంచాలుగా చెప్తున్నాడు, 2 వరల్డ్స్ అని చెప్తున్నాడు. ఇంకా మనకి ఏం చెప్తున్నాడు, అలాగే ఈ బ్యాటిల్ ఫీల్డ్లో మెన్ ఎంతగా కష్టపడతాడో అలాగే ఉమెన్ కూడా తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక బేబీని బయటికి తీసుకురావడానికి అంత పెయిన్ భరిస్తుంది, అంత సఫర్ కానీ పెయిన్ కానీ ఇంటర్నల్ పెయిన్ కానీ అంతగానే ఈ బ్యాటిల్ ఫీల్డ్లో మెన్కి సమానంగా అంత పెయిన్ భరిస్తూ తీసుకొస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఉమెన్ అన్న వాళ్ళు బయట సొసైటీలో ఈక్వాలిటీ కోసం కోరకూడదు, మ్యాన్తో సమానంగా ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఉమెన్కి చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇంట్లో పనులు చేసుకుంటా పిల్లల్ని కంటూ ఉండటమే అన్నది ఈయన యొక్క ఐడియాలజీ అనమాట. అలాగే ఇంకేం చెప్తున్నాడు, ఉమెన్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ ఎలిమెంట్. ఎందుకు ఆమె స్టేబుల్ ఎలిమెంట్ అని అంటే, వాళ్ళ యొక్క రేస్ని ఒక మంచి బ్రీడ్ అన్నదాన్ని తీసుకురావాలన్నా, అలాగే మంచి సిటిజన్ని తీసుకురావాలన్నా కూడా ఆ కష్టం అంతా ఎవరిది అని అంటే ఉమెన్దే అని చెప్తున్నాడు. అలాగే మనం డీప్గా స్టడీ చేసేసి నాజీ ఐడియాలజీలో ఉమెన్ క్యారెక్టర్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఆయన ఏం చేసేవాడు అంటే 8 మెంబర్స్ని అలాగా పిల్లల్ని కన్నా వాళ్ళకి నిజానికి ఉమెన్కి అవార్డులు కూడా ఇచ్చేవాడు అనమాట. అలాగే ఎవరైనా కానీ అప్పట్లో మెడికల్ చెకప్స్ కూడా ఉండేవి వీళ్ళకి ఉమెన్కి. ఎందుకు అనంటే ఒకవేళ ఉమెన్ కానీ మంచి స్టేబుల్గా లేకపోతే, ఆమె బాడీ స్ట్రక్చర్లోనే కానీ ఆమె మైండ్ కానీ ఏమైనా లేకపోతే వాళ్ళని కూడా ఏం చేసేవాళ్ళు, నాజీస్ చంపేసేవాడు అనమాట. అలాగే హ్యాండిక్యాప్ ఉమెన్ ఉన్నా కానీ, ఆ తర్వాత మెంటల్ డిజార్డర్ ఉమెన్ ఉన్నా కానీ చంపేసేవాడు అనమాట. అలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేసేవాడు కాదనమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉమెన్ యొక్క కండిషన్ మంచిగా హెల్త్ పరంగా బాగుంటే అలాంటి సిటిజన్ని తర్వాత ఆమె అందిస్తుంది అన్నది వీళ్ళ ఫీలింగ్ అనమాట. హియర్ పిక్చర్ చిల్డ్రన్, ఇది వీళ్ళ యొక్క స్లోగన్ అనమాట, ఐ స్వేర్ బై గాడ్. చిల్డ్రన్, అందులో ఒక ప్రోగ్రామ్గా మనం ఇక్కడ చూసినట్లయితే, ద ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ ద ఫేమస్ జర్మనీ సూపర్ హైవేస్ అండ్ ద పీపుల్స్ కార్ వర్డ్స్ వ్యాగన్. చిల్డ్రన్, వర్డ్స్ వ్యాగన్ అన్నది కార్ యొక్క నేమ్గా మనకు అందరికీ తెలుసు. ఓకే, అయితే ఆ వర్డ్స్ వ్యాగన్ అనే కంపెనీని బట్టి మనం ఇప్పటికీ మనం అలాంటి కార్లు చూస్తూనే ఉంటాం కదా చిల్డ్రన్. అయితే ఈ జర్మనీ దేనికి ప్రాజెక్టు అయింది, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇచ్చిందని మనం చూసినట్లయితే సూపర్ హైవేస్, అంటే సూపర్ హైవే వైడ్గా ఉండే రోడ్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ రోడ్స్ ఎందుకోసం అంటే మనం చూసినట్లయితే ఈ వోక్స్ వ్యాగన్ అన్నది చాలా ఫాస్ట్గా వెళ్ళే కార్స్ చాలా స్పీడ్గా వెళ్ళాలి. అంటే ఏంటి అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, మనం ఆల్రెడీ జర్మన్ డిప్రెషన్ వచ్చినప్పుడు మనం ఏం చూసాం చిల్డ్రన్, వాళ్ళకి బ్రెడ్ కోసమని కూడా అక్కడున్న యూత్ క్రైమ్కి పాల్పడ్డారని మనం చెప్పుకున్నాం కదా. అయితే అలాంటి క్రైమ్లో ఉన్నదానికి హిట్లర్ వచ్చిన తర్వాత ఏమని ప్రామిస్ చేశాడు, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తానన్నాడు, మళ్ళీ రెస్పెక్ట్, అందరూ రెస్పెక్ట్ ఇచ్చేటట్లుగా జర్మన్స్ని చూస్తానని చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది చూడండి, వీళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ ఎలాంటిది, ఫేమస్ జర్మనీని ఫేమస్ చేసే విధంగా ఉంది. అలాగే బ్రెడ్ కోసమని, అంటే వాళ్ళకి అసలు ఎకనామీ లేదు, డిప్రెషన్లో ఉన్న దాన్ని ఎలాగ మార్చేశాడు అంటున్నాడు, ప్రతి ఒక్కరికి కార్లు ఉండేటట్టుగా ఆ కార్లతో ఎలాగెళ్ళాలి అని అంటే లగ్జరీగా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళే విధంగా వాళ్ళ కంట్రీని తీర్చిదిద్దే విధంగా అలాంటి ప్రాజెక్ట్స్ని చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ ద జర్మనీ, దిస్ స్పిరిట్ also created subhuman conditions of life for those who were tortured by the racist regime అంటాడు. చిల్డ్రన్, రెజీమ్ అంటే గవర్నమెంట్ అనమాట, రేసిస్ట్ అంటే మనకు తెలుసు జర్మన్స్ కదా. అయితే జర్మన్స్ గవర్నమెంట్ కొంతమందికి టార్చర్గా అనిపించినా కానీ చాలా వరకు అక్కడున్న కండిషన్ ఎలా ఉంది అని అంటే వాళ్ళకి లివింగ్ స్టాండర్డ్ కండిషన్ని ఒక ఏ సెక్షన్
ఆఫ్ ద జర్మనీని ఇంపార్టెంట్గా రిచ్గానే చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. దేనివల్ల వాళ్ళకి ఇచ్చిన జాబ్ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల. ఒకటి హైవేస్ అన్నవి వాళ్ళు స్టార్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి కార్ని కూడా వాళ్ళు కంపెనీ అన్నది వాళ్ళు స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏమంటున్నాడంటే, this was also followed by the heavy investment in ornament industry to create further employment కదా చిల్డ్రన్. ఈ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేసి ఆర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఆర్నమెంట్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం కార్ ఇండస్ట్రీ చూసాం కదా. అవే కాకుండా ఏదైతే వార్ చేయాలో వార్ కోసమని అవసరమైన వెపన్స్ని కూడా క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ అన్నాయి స్టార్ట్ చేశారని చెప్తున్నాడు. అయితే ఇలాంటి ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయడం కోసం ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళకి ఏం చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు చూడండి. బట్ దిస్ ప్లాన్ కుడ్ బి సస్టైన్డ్ ఓన్లీ బై ద గోయింగ్ ఆన్ వార్ విత్ ద నైబర్స్. అంటే ఇలాంటి ఆర్నమెంట్ ఇండస్ట్రీస్ని కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న ఏవైనా కానీ జాబ్స్ అన్నవి ఫర్దర్ జాబ్స్ తెచ్చుకోవటం కోసమని ఏం చేయాల్సి వచ్చింది అంటున్నాడు. ఈ నైబరింగ్ కంట్రీస్తో వార్ చేస్తే, కంపల్సరీ వార్ చేస్తేనే మాత్రమే ఈ ఎంప్లాయ్మెంట్ అన్నది వీళ్ళకి దొరికింది అంటున్నాడు. వీటి వల్లనే వీళ్ళకి ఇండస్ట్రీస్ వచ్చినాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా చిల్డ్రన్, మనం ఆల్రెడీ చేసిన డిస్కషన్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ కూడా లాగేసుకున్నారని మనం ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ దగ్గర చూసాం కదా. అంటే ఏంటి, ఏదైతే వీళ్ళు నైబరింగ్ కంట్రీస్తో వార్ చేసినప్పుడు అక్కడున్న ఫ్యాక్టరీస్ ఏమై ఉంటాయో అవన్నీ ఎవరు తీసేసుకుంటారు అని అంటే నాజీస్ తీసేసుకుంటారు అనమాట. అప్పుడు జర్మన్స్కి ఎంప్లాయ్మెంట్ అన్నది దొరుకుతుంది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారు చిల్డ్రన్, ఫర్ దిస్ హిట్లర్ ఫాలోడ్ అన్ అగ్రెసివ్ ఫారినర్ పాలసీ. చిల్డ్రన్ ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్. హిట్లర్ యొక్క అగ్రెసివ్ ఫారెన్ పాలసీ గురించి మనల్ని ఎప్పుడు అడుగుతానే ఉంటాడు. ప్రీవియస్ పేపర్స్లో కంపల్సరీ క్వశ్చన్గా మనకి ఇది కనిపిస్తుంది. ఓకే, అయితే మనకి ఏం చెప్తున్నాడు, పాలసీ టు రికవర్ ద టెరిటరీ లాస్ట్ బై ద జర్మనీ ఏదైతే ఫస్ట్ వరల్డ్ వార్లో టెరిటరీని లాస్ అయిందో ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్లో, ఆ ప్లేసులన్నిటినీ కూడా ఏం చేసుకుంటున్నారు వీళ్ళు, రికవర్ చేసుకుంటున్నారు. ఓకే, ఇలా రికవర్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, దెన్ బై ద 1939 హీ అటాక్డ్ ద పోలాండ్ అండ్ యాజ్ వీ సా ఆర్లియర్ మనం చూసిన తర్వాత ఇంకేం చెప్తున్నాడు, దిస్ స్టార్టెడ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఎప్పుడైతే హిట్లరు 1939లో పోలాండ్ని అటాక్ చేస్తాడో, ఆ ఆక్యుపై చేసిన వెంబటనే ఏమైపోయింది అంటున్నాడు, అదే ఇమీడియట్ కాజ్ ఏంటి అని కూడా మనం అడుగుతాడు. ఇమీడియట్ కాజ్ వచ్చేసి ఇదే చిల్డ్రన్. వెంటనే ఏమైపోయింది అంటున్నాడు, సెకండ్ వరల్డ్ వార్ అన్నది స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇమీడియట్ కాజ్ వచ్చేసి మనం పోలాండ్ అటాక్ చేసినప్పుడు అని చెప్పుకున్నాం కదా, అప్పుడు స్టార్ట్ అయింది ఏమంటున్నాము, సెకండ్ వరల్డ్ వార్ అంటున్నాం కదా. అయితే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైమింగ్లో ఏం జరిగిందని చెప్తున్నాడు, యాజ్ ద వార్ ప్రొసీడెడ్ ద నాజీ రెజీమ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాజీ గవర్నమెంట్ స్టార్టెడ్ ఇట్స్ హారబుల్ ప్రోగ్రామ్స్. అప్పుడు ఏం చేస్తుంది అంటున్నాడు, ఆ గవర్నమెంట్ హారబుల్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేసింది అంటున్నాడు, ఆఫ్ బిల్డింగ్ ద రేషియల్ సూపర్మసీ అంటే ఏంటి, రేషియల్ అంటే వాళ్ళ యొక్క జర్మనీ యొక్క పవర్ అన్నది, ఆఫ్ జర్మనీ బై మాస్ కిల్లింగ్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఈ మైనారిటీ కమ్యూనిటీస్ని మాస్ కిల్లింగ్ అన్నది వాళ్ళు స్టార్ట్ చేశారంటున్నారు. చిల్డ్రన్, ఆ విధంగా వాళ్ళు ఎంతమందిని కిల్ చేశారు, ఏ విధంగా మాస్ కిల్లింగ్ అన్నది జరిగింది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇమీడియట్ కాజ్ వచ్చేసి మనం పోలాండ్ అటాక్ చేసినప్పుడు అని చెప్పుకున్నాం కదా, అప్పుడు స్టార్ట్ అయింది ఏమంటున్నాము, సెకండ్ వరల్డ్ వార్ అంటున్నాం కదా. అయితే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైమింగ్లో ఏం జరిగిందని చెప్తున్నాడు, యాజ్ ద వార్ ప్రొసీడెడ్ ద నాజీ రెజీమ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాజీ గవర్నమెంట్ స్టార్టెడ్ ఇట్స్ హారబుల్ ప్రోగ్రామ్స్. అప్పుడు ఏం చేస్తుంది అంటున్నాడు, ఆ గవర్నమెంట్ హారబుల్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేసింది అంటున్నాడు, ఆఫ్ బిల్డింగ్ ద రేషియల్ సూపర్మసీ అంటే ఏంటి, రేషియల్ అంటే వాళ్ళ యొక్క జర్మనీ యొక్క పవర్ అన్నది, ఆఫ్ జర్మనీ బై మాస్ కిల్లింగ్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఈ మైనారిటీ కమ్యూనిటీస్ని మాస్ కిల్లింగ్ అన్నది వాళ్ళు స్టార్ట్ చేశారంటున్నారు. చిల్డ్రన్, ఆ విధంగా వాళ్ళు ఎంతమందిని కిల్ చేశారు, ఏ విధంగా మాస్ కిల్లింగ్ అన్నది జరిగింది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే
అండర్ ద షాడో ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. చిల్డ్రన్ సెకండ్ వరల్డ్ వార్ మనం చూసినట్లయితే ఇది స్టార్ట్ అవటానికి ప్రోగ్రామ్ కూడా వీళ్ళ ప్లానింగ్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు, షాడో ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఈ టైమింగ్లో వీళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు, జర్మన్ హ్యాస్ స్టార్టెడ్ జెనోసైడల్ వార్స్ అని చెప్తున్నాడు కదా. అంటే ఎంతో మందిని మాస్ కిల్లింగ్ చేశారని చెప్తున్నాడు. ఇన్ దిస్ వార్ ద మాస్ మర్డర్ of selected groups innocent civilians of Europe took place. యూరప్ నుంచి కొంతమంది ఇన్నోసెంట్ సివిలియన్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశాడంటున్నాడు, ఈ మాస్ మర్డర్లో వాళ్ళు కూడా చంపేశారని చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఇంకా ఎవరిని చంపాడు చిల్డ్రన్, ఈ మనం చూసినట్లయితే జెనోసిడల్ వార్ అని మనం చెప్పినట్లయితే ఆ వార్ వచ్చేసి ఏంటి అని అంటే ఇన్సైడ్ ఆఫ్ జర్మనీలో జర్మనీ చేసిన షాడో ఆఫ్ కిల్లింగ్స్ అనమాట. ఈ సెకండ్ వరల్డ్ వార్లో ఉన్న షాడో ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్లో ఆ కిల్లింగ్ని ఎవరినైతే చంపాడో ఆ వార్ని ఏం చెప్తున్నాడు అంటే జర్మన్లో జరిగిన వార్ని మాత్రమే మనము దీన్ని జెనోసిడల్ వార్ అని చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, కాబట్టి ఇదంతా ఏం జరిగింది అని అంటే సీక్రెట్గా జరిగిన మాస్ కిల్లింగ్ అనమాట జెనోసిడల్ వార్ అంటే. ఓకే, అందులో మనకి ఫస్ట్గా ఎవరని చెప్తున్నాడు చిల్డ్రన్, వచ్చేసేసి యూరోపియన్ సివిలియన్స్ అని చెప్పాడు ఫస్ట్ వచ్చేసేసి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం చూసినట్లయితే ద నంబర్ ఆఫ్ పీపుల్ కిల్డ్ ఇంక్లూడ్ అబౌట్ 60 lakhs చిల్డ్రన్, 60 lakhs జూయిష్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనం చూసినట్లయితే 20 lakhs వచ్చేసేసి జిప్సీస్ అని చెప్తున్నాడు. ఓకే, అలాగే 10 lakhs వచ్చేసి పోలిష్ సివిలియన్స్ అని చెప్తున్నాడు. అంటే ఆ పోలిష్ సివిలియన్స్ని చంపేశాడని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 70,000 జర్మన్స్ హూ వర్ కన్సిడర్డ్ మెంటలీ అండ్ ఫిజికలీ డిజేబుల్. ఓకే చిల్డ్రన్, ఎవరైతే జర్మన్స్లో ఈ మెంటల్లీగా తర్వాత ఫిజికలీగా డిజేబుల్ ఉన్న వాళ్ళని కూడా చంపేశాడు. ఎంతమందిని అంటే 70,000 మెంబర్స్ దాకా. ఎందుకు ఇలా చేశాడు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, వాళ్ళ రేస్ ఎలాంటిది, ఆరియన్ రేస్ అని చెప్పుకుంటున్నాడు కదా. అప్పుడు వాళ్ళల్లో మెంటల్గా రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ అలాంటి చైల్డే మళ్ళా పుడతారు. దానివల్ల ఇంటెలిజెంట్గా ఉండాలి ప్రతి ఒక్క చైల్డ్, తర్వాత హెల్దీగా ఉండాలి చైల్డ్. దానివల్ల నెక్స్ట్ బర్న్ వచ్చే చిల్డ్రన్ అందరు కూడా ఎలా ఉంటుందని చెప్తున్నాడు, వాళ్ళంతా కూడా దేశానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళ కంట్రీకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని చెప్తున్నాడు. అలాంటిది మెంటలీ హ్యాండిక్యాప్ ఉన్న తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ఆల్రెడీ మనం చెప్పుకుంటాం కదా చిల్డ్రన్, గవర్నమెంట్ ఏ నీడెడ్ థింగ్స్ ఇవ్వాలి అనేసి. అంటే వర్క్ చేయడానికే ఇప్పుడు కండిషన్ బాగాలేదు. అలాంటిది ఇలాంటి ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు వర్క్ ఏం చేయలేరు కదా, కాలు పోయినా చెయ్యపోయినా. తర్వాత ఏ వార్లోనే కానీ లేకపోతే ఈ మనం ఆల్రెడీ ఫస్ట్ వరల్డ్ వార్ కూడా జరిగింది జర్మనీలో. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం పాలసీస్ చూసాం కదా చిల్డ్రన్ ఫస్ట్ టైమింగ్లో. కాబట్టి అలాంటి పాలసీస్ అన్ని వీళ్ళకి ఇచ్చుకుంటా, వీళ్ళకి ఫంక్షన్స్ ఇచ్చుకుంటా ఇట్లన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ అన్నది ఎకనామిక్ కండిషన్ పడిపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు, చంపేశాడు అంటున్నాడు. దేనికోసం, రేపొద్దున జనరేషన్ వీళ్ళది ఎలాగే ఉండాలి అని అంటే వాళ్ళ రేస్ గ్రేట్ రేస్గా ఉండాలి. ఎవరు కూడా అరే వీళ్ళల్లో మెంటలీ హ్యాండిక్యాప్ ఉండేటోళ్ళు తెలివిలు తక్కువగా ఉన్నారు జర్మన్స్ అని ఎవరు అనకూడదు. అలాగే జర్మన్స్ అన్న వాళ్ళు వాళ్ళలో ఇంత కుంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కూడా ఎవరు అనకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళది రేస్ అలాంటిది. అలా అనిపించుకోవటం కోసం ఇప్పటికైనా కానీ చూడండి చిల్డ్రన్, మనం ఒలింపిక్స్ చూస్తూ ఉంటాం కదా, వాటిలో చూడండి మీరు ఎవరైనా జర్మనీ చూడండి, వాళ్ళందరూ కూడా 6 feet అబోవ్నే ఉంటారు. ఉమెన్ కూడా 5.5 అబోవ్నే ఉంటారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా అసలుకి షార్ట్గా ఉంటాం కానీ తర్వాత వచ్చేసేసి మెంటలీ హ్యాండిక్యాప్గా ఉండే వాళ్ళని మనం ఎవరిని ఎక్కువగా చూడం జర్మన్లో ఇప్పటికీ కూడా. ఓకే, అలాంటివి ఎందుకు అని అంటే ఆల్రెడీ జర్మన్స్ యొక్క సైకాలజీలో హిట్లర్ వేసిన ఈ యొక్క ఐడియాలజీని బట్టే ఇప్పటికీ కూడా వాళ్ళ కంట్రీ అలాగా మనకి కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, నాట్ ఓన్లీ దట్ పీపుల్ చిల్డ్రన్, ఇంకా మనకి అక్కడ ఎవరు కనిపిస్తున్నారు అంటున్నాడు, పొలిటికల్ ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. తర్వాత వచ్చేసి మనం చూసినట్టు పీపుల్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ కదా, జర్మన్లో కూడా డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫెయిత్. అలాంటి వాళ్ళని కూడా
కొంతమందిని ఏం చేశాడని చెప్తున్నాడు, ఈ నాజీస్ చంపేశారని చెప్తున్నాడు. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే చిల్డ్రన్, నాజీ డివైజ్డ్ ఏ హారిఫైయింగ్ మీన్స్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్. చిల్డ్రన్, హారిఫైయింగ్ మీన్స్ అంటే ఏం చెప్తున్నాడు, కిల్లింగ్ పీపుల్. వీళ్ళు ఎలాంటివి చేశారంటున్నాడు చిల్డ్రన్, నాజీస్ డివైజ్ అంటే ఏంటి చిల్డ్రన్, క్రియేట్ చేశారనమాట. అంటే ఏంటి, ఎప్పుడూ లేనంత విధంగా, అసలుకి ఎవరు కూడా ఇలాంటి రూల్స్ పెట్టని విధంగా వీళ్ళు కొత్త ఐడియాస్తో, వీళ్ళు కొత్త విధానాలతో ఏం చేశారని చెప్తున్నాడు. ఏంటి ఆ ఐడియాస్ అంటే కేవలం హారిఫైయింగ్ మీన్స్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్. వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే ఏ విధంగా మనుషుల్ని చంపాలి అన్నదే కొత్తవి కనిపెట్టినట్లుగా వీళ్ళు మనకు చూస్తున్నాం. ఓకే, అది ఏదని చెప్తున్నారు చిల్డ్రన్, ఎంతమందిని చెప్తున్నారని చూస్తున్నాం చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్టు ది కిల్లింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ గ్యాస్ ఛాంబర్స్. చాలా మందిని ఏం చేశారంటే అలాగా వాళ్ళు చేసిన క్రియేటివిటీ ఏంటి అని మనం చూసినట్లయితే ఏ ఒక్క గవర్నమెంట్ చేయలేదు. అసలు కంట్రీ త్రూలోనే ఎప్పుడు కూడా ఎవరిని కూడా గ్యాస్ ఛాంబర్లోకి తీసుకెళ్ళి చంపటం అన్నది ఎవరు కూడా ఇలాంటి పనిష్మెంట్ ఎవరు ఇవ్వలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం హిట్లర్ కనిపెట్టిన పనిష్మెంట్ ఏంటి అని అంటే ఇలాంటి గ్యాస్ ఛాంబర్స్లోకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని తీసుకుపోయి గ్యాస్ వదిలి చంపేయటమే. ఓకే, వాటిని ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఇన్ వేరియస్ కిల్లింగ్ సెంటర్స్ లైక్ ఔష్విట్జ్. చిల్డ్రన్, ఔష్విట్జ్ అనేవి ఏంటి అని అంటే జర్మన్ బోర్డ్ నుంచి వచ్చిన ఆ క్యాంపస్లో ఉన్న చిన్న గదుల్లాగా ఉంటాయి చిల్డ్రన్. ఆ వాటిల్లోకి పంపించేసేసి ఆ రూమ్స్ని క్లోజ్ చేసేసి ఇక పైనుంచి గ్యాస్ని వదులుతారనమాట. ఆ రూమ్స్ని మనం చూసినట్లయితే ఔష్విట్జ్ అనేసేసి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ హోలోకాస్ట్ అండ్ ఔష్విట్జ్ క్యాంప్స్. దాని గురించి మనల్ని అడుగుతున్నాను చిల్డ్రన్. అండ్ ప్రిపేర్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ఇట్. దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, మనం హోలోకాస్ట్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా, అందులో ఉన్న పిక్చర్స్ ఇవే మనం చూసినట్లయితే ఆ క్యాంప్స్ అనమాట, కన్సంట్రేషన్ క్యాంప్స్. అయితే ఈ క్యాంప్స్లో వచ్చేసి మనం చూసినట్లయితే ఎవరైతే జూయిష్ ప్రొఫెసర్స్, తర్వాత వచ్చి జూయిష్ టీచింగ్ హై అథారిటీ ర్యాంకర్స్, వాళ్ళందరినీ కూడా ఇలాగా వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే మనం ఎలిమినేట్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళ సొసైటీ నుంచి. ఓకే, అలాగే మనం చూసినట్లయితే వాళ్ళే కాదు చిల్డ్రన్, ఇంకా మనము చాలా మంది రోమన్సే కానీ, తర్వాత ఎవరైతే నాజీ ఐడియాలజీని ఇష్టపడరో, జర్మన్లో కూడా చాలా రిలీజియన్ వాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత మెనీ అదర్ కంట్రీస్ ఉన్న పీపుల్ కూడా అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని కూడా ఏం చేసేవారు అంటే నాజీ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఇలాంటి క్యాంప్స్కి పంపించేవాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ జూయిష్ చిల్డ్రన్. జూయిష్ని ఎందుకు వాళ్ళు అంతగా హేట్ చేశాడు, మనం చూసినట్టయితే పిక్చర్ మనం చూస్తుంది జూయిష్ని అనమాట. జూయిష్ని ఎందుకు అంత హేట్ చేశారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ఏంటి అని అంటే క్రిస్టియన్ కంట్రీస్ అనమాట. చిల్డ్రన్, జూయిష్లో నుంచి వచ్చినదే జీసస్ క్రైస్ట్ అనమాట. అయితే జీసస్ క్రైస్ట్ని మనం ఈ జూయిష్ పీపుల్ నమ్మకుండా ఆయన్ని క్రూసిఫై చేస్తాడు. ఇది మనకి పోస్ట్ వరల్డ్ వార్లో ఆ లెసన్ వస్తుంది చిల్డ్రన్. ఎందుకు యూరోపియన్స్లో ఉన్న క్రిస్టియన్స్ ఎక్కువగా జూయిష్ని ఇష్టపడరు, అందువల్లనే వాళ్ళు త్రూ ద వరల్డ్ వెళ్ళిపోతారు చిల్డ్రన్. కేవలం మన ఇండియా మాత్రమే వాళ్ళకి ఎవరు కూడా హానర్ కూడా చేయరు అనమాట జీసస్ క్రైస్ట్ని చంపినందుకు. కాబట్టి ఎవరు హానర్ చేశారంటే ఎస్పెషల్లీ మన ఇండియా మాత్రమే చిల్డ్రన్. ఓకే, కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు జీసస్ క్రైస్ట్ని క్రూసిఫై చేశారు. కాబట్టి 90% మనము డీప్ స్టడీ చూసినట్లయితే హిట్లరే మెస్సయ్య, అంటే జీసస్సే సెకండ్ కమింగ్లో హిట్లర్ రూపంలో వచ్చాడు అనుకొని వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కోసమే ఇలాంటి వాళ్ళందరినీ చంపేస్తున్నాను అని చెప్పుకుంటాడు చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, నేను మాత్రం నా సొంతంగా ఏం చెప్పట్లేదు చిల్డ్రన్, ఇవి ఫర్దర్ ఎడ్యుకేషన్లో మనకి ఉన్నవే, మీకు ఈజీగా అర్థం అవటం కోసమని నేను చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా అలాంటి క్యాంప్స్ చిల్డ్రన్ చిన్న రూమ్స్ లాగా పెట్టి వాళ్ళకి కూపన్ సిస్టమ్ ఇచ్చి చంపేవాళ్ళు అనమాట. వీళ్ళంతా ఏంటి అంటే ఎవరైతే జర్మన్ పీపుల్ ఎక్కువగా సపోర్ట్ చేసి నాజీకి సపోర్ట్ చేశారు అంటే మాత్రం తప్పకుండా వాళ్ళు ఉంటారు చిల్డ్రన్. అది ఇండియన్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ వచ్చేసేసి నాజీకి సపోర్ట్ చేశారనుకో, వాళ్ళు నాజీ కిందే అనమాట. కాబట్టి వాళ్ళని ఉంచేటోళ్ళు.
అలా ఎవరైతే నాజీ ఐడియాలను ఇష్టపడారో వాళ్ళందరినీ ఏం చేసేవాళ్ళు అని అంటే చంపేసేటి వాళ్ళు. ఇలాంటిదంతా కూడా ఎప్పుడు జరిగింది అని అంటే సెకండ్ వరల్డ్ వార్ టైమింగ్లో ఈ హిట్లర్ ఏం చేశాడు, వాటిని స్టార్ట్ చేశాడు అనమాట. చిల్డ్రన్ ఇదంతా కూడా ఏంటి అంటే ఒక సీక్రెట్ ఏజెన్సీ లాగా సీక్రెట్గా ఆయన చేయాలనుకున్నాయన్నీ చేశాడనమాట. ఓకే, అంటే ఆయన ఐడియాలజీ అది 90%. దీన్ని బట్టి ఏంటి అని అంటే అసలుకి జర్మన్స్ అంటే ప్రతి ఒక్కరికి టెర్రర్ అనిపించి తప్పకుండా జర్మనీయే వరల్డ్ త్రూని రూల్ చేయాలి అన్నది ఈయన యొక్క ఐడియాలజీ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారే ఇది వచ్చేసి ఆ క్యాంప్స్ అనమాట. ఇలాంటి ఉండే అనమాట ఆ క్యాంప్స్. ఓకే, ఇక్కడ ఒక పిక్చర్ చూడండి చిల్డ్రన్, మనం చూసినట్లయితే ద హిస్టరీ ఆఫ్ హోలోకాస్ట్ క్యాంప్ అనమాట ఇది. ఓకే, ఇదే అనమాట, అది మనకి ఇలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా చిల్డ్రన్, ఇది వచ్చేసేసి ఆ గ్యాస్ ఛాంబర్స్ అనమాట. ఇలాగ ఛాంబర్స్లోకి అందరిని పంపించేసేసి అక్కడ నుంచి మనకి పైప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి గ్యాస్ని పంపించేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఈ గ్యాస్ ఛాంబర్స్లో ఎంతో మందిని మాస్ కిల్లింగ్ అనేది జరిగేదన్నమాట. ఓకే, ఒక పిక్చర్ కూడా ఇది కూడా చిల్డ్రన్, ఈ హోలోకాస్ట్లోకి వాళ్ళు చంపిన వాళ్ళల్లో ఒక పిక్చరే ఈ పిక్చర్ చిల్డ్రన్. ఓకే, గ్యాస్ ఛాంబర్స్లో చనిపోయిన వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ చిల్డ్రన్ ఇవి. చిల్డ్రన్ ఈ హోలోకాస్ట్ అంటే ఏం లేదు చిల్డ్రన్, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా జూయిష్ పీపుల్ని ఎంతమంది కిల్ చేశాడు. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఈ గిప్సీస్ని, తర్వాత వచ్చేసి పోలిష్ని, మళ్ళా హ్యాండిక్యాప్ పర్సన్స్ని, తర్వాత వచ్చేసి మెంటలీ హ్యాండిక్యాప్ డిజాల్వ్డ్ పర్సన్ని, మెంటలీ డిజాల్వ్డ్ పర్సన్ని, వీళ్ళందరినీ ఆయన ఎంతమందిని కిల్ చేశాడన్నది. తర్వాత ఆల్రెడీ మనం పాస్టర్ దగ్గర చూసాం కదా చిల్డ్రన్, ఆయన ఎలాగ సైలెన్స్ అన్నది సొసైటీలో తీసుకొచ్చారు. వాళ్ళు డోర్ టు డోర్ వచ్చేసి ఏ విధంగా సర్చ్ చేసి వాళ్ళని చంపేవాళ్ళు. తర్వాత వచ్చేసి నాజీ ఐడియాలజీ ప్రకారం చైల్డ్ని ఏ ఏజ్ నుంచి తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఉమెన్కి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు సొసైటీలో. అలాగే మనం ఇక్కడ కింద చూసినట్లయితే జూయిష్ ఉమెన్కి ఎవరు కూడా హెల్ప్ చేయరు. ఎందుకు అని అంటే వాళ్ళు జీసస్ని క్రూసిఫై చేశారు కాబట్టి వాళ్ళని ఏం చేశారంటున్నాడు, పబ్లిక్లీ వచ్చేసి పనిష్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఇలాంటి కండిషన్ అన్నది లేకుండా ఈక్వాలిటీ అన్నది ఉండాలి అనేసి ఇదంతా కూడా మనం హోలోకాస్ట్లో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇలాంటివంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే మనకి చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, వీటి వలన సెకండ్ వరల్డ్ వార్ 1939, 1945లో ఇంకా ఏం జరిగింది అన్నది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. చిల్డ్రన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.